Hi, I am Krishna Vamsi. Today we will discuss about one of the most important issue that is చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. రూమర్స్ ట్రూత్ ఫ్యాక్ట్ అవేమి క్లియర్గా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఆ కేసు ఏంటంటే ఉదయ్ కృష్ణారెడ్డి అని ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఐ థింక్ మీకు అందరికీ అతని స్టోరీ కూడా తెలుసు. కానిస్టేబుల్ టు ఐపీఎస్ ఆఫీసర్ తన జర్నీ అనేది ఎంత కష్టంగా ఎంత ఇదిగా వెళ్ళిందో మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది. సో కేసు ఏంటంటే ఇక్కడ రీసెంట్గా మనకి అతను ప్రజెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఐ థింక్ ఆయన లబాస్నా కాదు, ఎస్విపి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ అంటారు. ఓకే, ఇది హైదరాబాద్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అతను ట్రైనింగ్ అనేది ఒక ఆల్మోస్ట్ 1 year నుంచి సాగుతూనే ఉంది. ఇంకొక కొన్ని రోజుల్లో పోస్టింగ్ కూడా రాబోతుంది ఆయనకి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు ఒక లేడీ ఆఫీసర్ ట్రైనింగ్ సేమ్ ఐపీఎస్ ఆఫీసరే తను కూడా, బట్ షీఈ్ మ్యారీడ్. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే నాకు కూడా షాక్ అనిపించింది, మీ అందరికి కూడా షాక్ అనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. ఎక్కడో కానిస్టేబుల్ నుంచి ఎక్కడో అసలు అతను ఒక తెలుగు ప్రజలకి, తెలుగు యాస్పిరెంట్స్కి, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరికి అతను ఒక ఇన్స్పిరేషన్. ఈవెన్ నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా కానిస్టేబుల్స్ కూడా అతను ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు అనమాట. నా ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే. సో అంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆయన సో రీసెంట్గా ఈ హరాస్మెంట్ అనే కేసు ఒకటి బాగా నెట్లో బాగా స్ప్రెడ్ అవుతుంది. సో దాని గురించి నేను ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను, చూడండి. ఉమెన్ ట్రైనింగ్ ఆఫీసరు తన మీద సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పేసి, ఎలా అంటే ఆవిడికి తెలియకుండా ఇతను వీడియోస్ తీసేసి, అంటే క్యాప్చర్ చేసి, అలాగే డెరగటరీ వాట్ వి కాల్డ్ సమ్ ఏమంటారు వల్గర్ వర్డ్స్ అనేది తన వాట్సాప్లో పంపించడం, ఇవన్నీ చేస్తున్నాడంట అతను. సో ఆవిడెళ్ళి కంప్లైంట్ చేసింది హైదరాబాద్ పోలీస్ స్టేషన్ నియర్ టు లబాస్నా ఎస్విపిపి దగ్గర పోలీస్ కేసు అనేది ఫైల్ చేసింది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే మీ అందరికి కూడా సేమ్ అలాంటి అతను డెఫినెట్గా అసలు ఇలా చేస్తాడా అని మీ అందరికి అనిపించవచ్చు, నాకు కూడా అనిపించింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, నిన్న ఇలా అతను మనకి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు. సో డోంట్ బిలీవ్ దీస్ బేస్లెస్ అలిగేషన్స్, సో ఐ బిలీవ్ ఇన్ జస్టిస్, ఓకే, ఐ విల్ ప్రొసీడ్ విత్ లీగాలిటీ అని చెప్పారు. బట్ ఇక్కడ నాకేమనిపించిందంటే, అంత కష్టపడ్డ అతను అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అతను అది చేసుంటాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, అతను ఆత్మహత్యం చేశాడని చెప్పేసి, అంటే సూసైడ్ అటెంప్ట్ చేశాడని మనకి చాలా న్యూస్ల్లో కనపడుతుంది అనమాట. నేను రియల్లీ షాక్ అయిపోయాను. తీరా చూస్తే అతని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకలా ఉంది, ఓకే, బట్ న్యూస్ రిపోర్ట్స్ ఏమో ఇలా చెప్తున్నాయి. అసలు అతను ఆఫీసరు ట్రైన్ అయ్యి అతను దాంట్లో అకాడమీలో ఉంటే వీళ్ళేమంటున్నారు న్యూస్ ఛానళ్ళు, ఇంటి దగ్గర విషం తాగాడు, హాస్పిటల్లో బంధువులు చుట్టూ ఉన్నారు అని చెప్పేసి ఈ రకంగా అంటున్నారు అనమాట. ఇది చూసి షాక్ అయ్యాను. మీలో ఎంతమంది నమ్ముతున్నారు నాకు తెలియదు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, సో చిన్న నుంచి ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఈవెన్ కానిస్టేబుల్ అవ్వకముందు ఎంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎదిగినప్పుడు ఎంత ఒదిగి ఎంత ఇది ఉంటాడో ఒకసారి ఆలోచించుకోండి. సో ఏమి కూడా ఈ న్యూస్లో వచ్చేది ఏది కూడా వి కుడెంట్ ఈవెన్ బిలీవ్ దీస్ థింగ్స్. ఎందుకో చెప్తాను చూడండి. ఒకడేమో సూసైడ్ చేసుకున్నాడు అంటాడు, ఒకడేమో నిజంగా చేశాడు, రిపోర్ట్స్ కూడా వచ్చేసి ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది, సీసీ కెమెరా రిపోర్ట్లు చూసి అన్ని చూసామని అంటున్నాడు ఒకడు. ఇంకొకడేమో ఇతనేమీ చేయలేదు, అసలు సంబంధం లేదు అనేది ఒకడు అంటున్నాడు. సో ఇవన్నీ మీరు నమ్మారనుకోండి, సో మనం ఒక పర్సనల్గా అతన్ని అటాక్ చేసి అతను ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన వాట్ వి కాల్డ్ రిప్యుటేషన్ అంతా మనం దెబ్బతీస్తున్నాం అనమాట. సో ఒక ట్రూ రిపోర్ట్స్ వస్తాయి, పర్టికులర్గా ఒక పోలీస్ స్టేషన్ నుంచి ప్రెస్ రిపోర్ట్ పెడతారు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో అంతేకాని ఇవన్నీ నమ్మేశారంటే మనం తన మీద నెగిటివిటీ ఫీలింగ్ వచ్చి మనకున్న మోటివేషన్లా ఫీల్ అయిన మనం, సో డెఫినెట్గా వెంటనే అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది. సో కీప్ హిమ్ యాజ్ ఇన్స్పిరేషన్ బికాస్ హీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిజ్ ఓన్. ఓకే, అంత స్ట్రగుల్ అయ్యి అంత పైకి వచ్చాడు, మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ప్రతి కష్టం అతనివి. సో ఏదో న్యూస్ పేపర్లో ఏదో వచ్చింది, న్యూస్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చిందని చెప్పేసి ఎలిగేషన్స్ నమ్మేయకండి. సో నేను చెప్తున్నాను కదా, మన ఎంత కష్టం ఉంటుందంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే, సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, అసలు ఆవిడ ఎందుకు చేసింది అంటే, ఇప్పుడు మేబీ నేను జస్ట్ ప్రిడిక్షన్ అనమాట, నేను చెప్తున్నట్లు కాదు, జస్ట్ మేబీ వాళ్ళిద్దరూ ఏమన్నా రిలేషన్షిప్ పెట్టుకోవాలి ఒకటి, లేదు మంచిగా ఫ్రెండ్షిప్ సాగాలి, ఫ్రెండ్షిప్ కాస్త చిన్నగా
ఒక రకంగా మారుండాలి. సో వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా సమ్ ఇష్యూస్ అయితే వచ్చి ఉండాలి. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ రావటం వల్ల సో ఇంకేదైనా పర్సనల్ అటాక్స్ రావటం వల్ల ఆవిడ ఈయన మీద పర్సనల్ అటాక్ చేయటం, లేదా ఈయన ఆవిడ మీద పర్సనల్ అటాక్ చేయటం ఏదో చేసి ఉండాలి. సో మనం చెప్పలేము, బట్ ఇదొక మోస్ట్ కేసెస్ ఇలా జరుగుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి అంటే ఒక ఆడ మగ కలిసినప్పుడు వాళ్ళు కలిసి ఉన్నందరూ బాగానే ఉంటారు, కానీ ఏదైనా తేడా వస్తే వెళ్ళి ఆడవాళ్ళు వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. మీకు ఎప్పుడైనా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, బట్ చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ ట్రై టు ఫైల్ ఏ కంప్లైంట్ ఆన్ ఏ మ్యాన్ వెన్ టైమ్స్ డజంట్ మ్యాచ్ టు దేర్ డిజైర్స్. సో ఇక్కడ అలాగా ఏమైనా జరుగుండాలి, లేదంటే పర్సనల్గా చేసి ఉండాలి. ఇక్కడ ఏమైందంటే ఇలా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చి మేబీ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ వచ్చి వాళ్ళ హస్బెండ్కి ఫోటోలు పంపిస్తున్నానని చెప్పాడంట ఆవిడికి, ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆవిడ అక్కడ రిపోర్ట్లో ఉంది. మనకి న్యూస్ పేపర్ రిపోర్ట్లో కానీ మన కంప్లైంట్ రిజిస్ట్రేషన్ అయినవి కానీ చెప్తున్న ఎఫ్ఐఆర్ కానీ ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మా హస్బెండ్కి ఇలా ఫోటోలు పెడతాను, నా న్యూడిటీ నా ప్రైవసీ అన్నీ పెడుతున్నాడు అని చెప్పేసి ఇలాగ ఎలిగేషన్స్ అయితే ఆవిడ వేశారు. సో ఏదేమైనా కానీ సో ఐ డిడ్ నాట్ బిలీవ్ దీస్ రూమర్స్. అతను కూడా స్టోరీ పెట్టారు, ఇన్స్టాగ్రామ్ స్టోరీ. సో యూ షుడ్ వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. అండ్ అతను కూడా మేబీ జస్టిస్ కోసం ఎదురు చూస్తున్నాడు. బట్ ఏదేమైనా కానీ సో ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అనేది నమ్మొద్దు. ఒకసారి ట్రూ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకు అన్నీ అర్థమవుతాయి. అప్పుడు మనం ఏదో ఒకటి మనం అనుకున్నది అనుకోవచ్చు. బట్ న్యూస్ పేపర్లో ఈ రకరకాల సూసైడ్ చేసుకుంటూ నిజంగా అమ్మాయి చేసింది, ఆవిడే చేసింది, ఇదందే తప్పు, ఇవన్నీ నమ్మొద్దు. సో జనరల్గా నాకేమనిపించిందంటే అంత పెద్ద ఆఫీసర్ అయిన తర్వాత అతని మీద ఏదో ఒకటి అంటే పన్నాగం పండిస్తారంటారు కదా, అంటే అతని మీద ఏదైనా కుట్ర ఏమన్నా చేస్తున్నారేమో, అంటే అతన్ని ఇంకా అంత ఎత్తి ఎదిగిన తర్వాత ఓర్వలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, అంటే మేబీ అయి ఉండొచ్చు, అది కూడా రీజన్ అయి ఉండొచ్చు కదా. సో ఆల్రెడీ తను ఏం చెప్పాడు, నన్ను ఒక ఎస్ఐ నన్ను ఇలాగా మొత్తం కానిస్టేబుల్ లైఫ్ అంతా కూడా నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అవుతావా, నీ ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా అని ఎలా పడితే అలా మాట్లాడిన అతను. సో ఇప్పుడు మేబీ అలాంటివి ఏమన్నా జరుగుండొచ్చు, అంటే పర్సనల్ అటాక్స్ తన మీద ఏదైనా చేసి ఉండొచ్చు. బట్ ఏదేమైనా కానీ ట్రూ రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. సో అంటిల్ దెన్ మనం ఏది నమ్మొద్దు, ఓకేనా. సో ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ ద వీడియో. ఎందుకంటే నేను ప్రెజెంట్ అతని ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూశాను నేను. సో ఇంకా వేరే ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ పెట్టేసి పాపం రకరకాలుగా పర్సనల్ అటాక్ చేస్తున్నాడు. ఐపీఎస్ వీడు ఇంకా కానిస్టేబుల్ బుద్ధులు మారలేదనుకుంటా, వీడికి ఇంకా ఆడపిల్లల గురించి తెలియలేదనుకుంటా, వీడు బతికింతే అని రకరకాల పాపం. నాకు అవన్నీ చూస్తే బాధ అనిపించింది. అంత కష్టపడ్డ అతను ఇలా చేస్తాడా అని అందరికీ అనిపిస్తుంది అనమాట. అనిపించినప్పుడు వెయిట్ చేయాలన్నమాట, నిజమా కాదా అనేది. సో నిజం తెలుసుకోకుండా మనం రకరకాలుగా అనటం పాపం కరెక్ట్ కాదనమాట. ఇట్ విల్ టేక్ టైమ్ టు నో ద ఫ్యాక్ట్స్, ఓకే. మనం నిజం కూడా ట్రూత్ కూడా నమ్మకూడదు. ట్రూత్ ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో వీ కుడెంట్ ఈవెన్ డినై దెమ్. సో వాటి కోసం ఎదురు చూద్దాం. అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను ఏమైనా రిపోర్ట్స్ ఉంటే నేను మీకు చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.